మార్నింగ్ అండి. ఈరోజు మా ఊరెళ్దామని చెప్పేసి మార్నింగ్ అనుకున్నాం. బట్ అప్పటి వరకు వెళ్దామని అయితే అనుకోలేదు. మా హస్బెండ్ వచ్చి, "బుజ్జి వెళ్దాం ఒకసారి రెడీ అవ్వు. అలా మెచ్యూర్ భోజనాలున్నాయని" చెప్పేసి వెళ్దాం అనుకున్నా. అది మా ఇంటికి అత్తయ్య వాళ్ళ ఊరు. సో, వెళ్ళాక ఒకసారి మళ్ళీ అదే రెడీ అవుదామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. ఏ డ్రెస్ ఏసుకోవాలి అని చెప్పేసి అలా వెయిట్ చేస్తూ మా పాప ఒక డ్రెస్ రెడీ చేసింది. ఆ ఈ డ్రెస్ డ్రెసెస్ ఉన్నాయి. ఏ దగ్గరికి డ్రెస్ వెళ్లి ఏ ఏసుకోవాలా డ్రెస్ అని ఏసుకోవాలి, ఆలోచిస్తూ ఏ సారీ ఉన్నానండి. కట్టుకోవాలి అని 10 చెప్పేసి నిమిషాల వెయిట్ నుంచి అలా చేస్తున్నాను. వెయిట్ సో, చేస్తున్నాను. ఈ డ్రెస్ బీరువాలోకొచ్చి బై ఇంకా ఎన్నో ఏమేసుకోవాలి, డ్రెస్సులున్నాయి. ఏమేసుకోవాలి బట్ అని ఏ వెయిట్ డ్రెస్ చేస్తుంటే మా ఏసుకోవాలి, ఏ హస్బెండ్ వచ్చి డ్రెస్ సారీ ఏసుకోవాలి, ఏ సారీ కట్టుకోకమ్మా, కట్టాలా అని సో చెప్పేసి చుడీదార్ ఏసేసుకో లాస్ట్‌లో ఒక పద్ధతిగా డ్రెస్ బావుంటది. దొరికింది. అది అదేంటో నీకు మీ క్యారీ ముందుకి చేయడానికి కూడా ఏసుకొనొచ్చాక చూపిస్తాను బావుంటదని ఫ్రెండ్స్. చెప్పేసి రెడీ చెప్పారు. అయిపోయాం. మా పాప, నేను. ఇంకా మా హస్బెండ్, మా అబ్బాయి ఇంకా రాలేదు. వచ్చాక ఒకసారి చూపిస్తాను. బట్ రెడీ అయిపోయాను. డ్రెస్ ఎలా ఉందో చూడండి. మా పాప డ్రెస్ అయితే ఇంక చెప్పవసరం లేదు. చాలా బాగుంది. బట్ నా డ్రెస్ ఎలా ఉందో చెప్పండి. ఫైనల్‌గా రెడీ అయిపోయాను. సో, మా హస్బెండ్ గురించి వెయిట్ చేస్తున్నాను. బయటికెళ్లారు. ఇంకా రాలేదని చెప్పేసి ఇంక అలా వెయిట్ చేస్తూ కూర్చున్నాను. ఏం చేయాలో అర్థం రూమ్ అయితే కొంచెం గలీజ్‌గా ఉందండి. ఏమనుకోకండి. ఈరోజు మొత్తం రేపు మార్నింగ్ సర్దుదామని చెప్పేసి అలా ఉందండి. ఫైనల్‌గా అయితే రెడీ అయిపోయాము. ఇంకా అలా స్కూటీ పైన విలేజ్ అయితే వెళ్ళిపోతున్నాము. ఎందుకు వెళ్తున్నామంటే మామయ్య వాళ్ళ పాప మెచ్యూర్ ఫంక్షన్‌కి వెళ్తున్నాము. సో, ఆ పిక్ ఇది. పాప అయితే నైస్‌గా ఉంది. సో, సారీ కూడా చాలా బావుంది. బట్ ఈ పిక్ ఒకసారి తీసుకుందాం అని చెప్పేసి తీసేసుకున్నామండి. అయితే విలేజ్ వచ్చేసానండి. స్టార్టింగ్ రాగానే అమ్మవారి గ్రామ దేవతది. సో, గ్రామ దేవతకి ఫస్ట్ వీడియో తీద్దామని చెప్పేసి అలా తీశానండి. ఇంకా ఇల్లొచ్చేసింది. ఇంకా మా అమ్మమ్మ అయితే బెండకాయలు, బంతి పువ్వులు, ఇంకా వంకాయ చెట్లు, కాకరకాయలు, ఇంకా పాదులన్నీ అలా అల్లిందండి. చాలా బావుంది. సో, నాన్న ఒకసారి ఆ లుక్ ఒకసారి తీ నాన్న అని చెప్తే మా అబ్బాయి తీసాడండి వీడియో. సో, ఇదేంటంటే పొయ్యి అప్పుడులో, బట్ నాకు గూడా తెలీదు ఈ పొయ్యి గురించి. అప్పట్లో ఉండేది. ఇప్పుడు మాత్రం స్టవ్స్ వచ్చేసాయి కదా! నాకు ఇంకా పొయ్యి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం రాదండి. ఈ స్టవ్ నేను నేను ఇంటికెళ్తే మాత్రం ఈ స్టవ్ మీదే వంట చేస్తాను. బట్ ఇంకా ఆ పొయ్యి వెలిగించడం కూడా నాకు రాదు. అత్తయ్య మాత్రం అన్నీ ఆ పొయ్యి మీదే వంట చేస్తది. నాకు ఫైనల్‌గా మా ఇంట్లో నచ్చే పిక్ అంటూ ఉంటే ఇదేనండి. ఎందుకంటే మా మ్యారేజ్ పిక్ 12 ఇయర్స్ అవుతుంది. ఈ పిక్ అంటే నాకు చాలా నచ్చింది. ఇది ఇల్లండి. లోపల కంచు సామాన్లు, నెక్స్ట్ విత్తడి సామాన్లు, స్టీల్ అనేవి, ఇంకా మా ఇంట్లో అయితే చిన్న ఇల్లండి అది. 15 మెంబర్స్ ఉంటాం. సంక్రాంతికి గాని, ఏమైనా ఫంక్షన్స్ అయినా సరే, ఈ 15 మందిని గూడా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తూ, చిన్న ఫ్యామిలీ అయినా చాలా బావుంటది. చిన్న ఇంట్లో గూడా ప్రేమలుంటాయి. ఇందులోనే నేను పుట్టాను. ఇందులోనే పెరిగాను. బట్ పెళ్లి చేసుకొని గూడా ఈ ఊరే వచ్చాను. ఈ ఇంటికే వచ్చానండి. నా స్వీట్ మెమరీ అంతా ఈ ఇంట్లోనే ఉంటదండి ఇంకా. 9 మంత్స్‌కొచ్చేసాను ఈ ఇంటికి. 12 ఇయర్స్ వరకు ఇదే ఇంట్లో నేను జర్నీ చేశాను. మళ్ళీ 15 ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు గూడా ఈ ఇంట్లోనే జర్నీ చేశానండి. ఆ పిక్ మా హస్బెండ్‌ది పెళ్లి కాకముందండి. ఇంకా బావుందని జెప్పేసి అలా ఉంచాను. అనమరలు, పాత ఇల్లులు చాలా బావుంటాయి కదా! అందులో స్వీట్ మెమరీ గూడా చాలా బావుంటదండి. ఇంకా మనం ఇప్పుడు కొత్తగా కట్టుకున్న ఇల్లు ఇంకేం బాగోదు. ఇది పెరట బ్యాక్ సైడు. నేనొచ్చాను అంటే ఈ ఇంటికి, ఈ గుండంకి దండం పెట్టుకోకుండా బయటకి వెళ్ళనండి. నాకు చాలా నచ్చిన మా అమ్మ, తను చనిపోయింది. ఇప్పుడు లేదు మా మధ్య. సో, అలా ప్రతిష్ఠ చేశారు ఆమెకి. ఇంకా బెరట బావుందని చెప్పేసి బ్యాక్ సైడ్ ఒక లుక్ ఇద్దామని జెప్పేసి అలా నిల్చున్నానండి. మా అబ్బాయేమో వీడియో తీసాడు మమ్మీ బావుందని చెప్పేసి. ఫైనల్‌గా ఏమైంది, మా అమ్మమ్మ, తాతయ్య వాళ్ళు ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఎళ్ళిపోద్దామని జెప్పేసి. మా అమ్మ ఒకసారి వాళ్ళకి వీడియోస్, ఫోటోస్ అంటే నచ్చవండి. నేనే ఫోర్స్ చేశాను. "రా మమ్మ ఒకసారి ప్లీజ్, ప్లీజ్" అంటే ఇంకా అలా వచ్చారు. మాట్లాడుకున్నారు కొడుకుతో అంతసేపు. బట్ ఒక్కసారి రా మమ్మ అంటే అది కూడా బతిమలాడితే వచ్చింది. బట్ ఇది విలేజ్‌కెళ్ళాము అంటే ఇప్పుడు వరిసేలు సీజన్. సో, లుక్ చాలా బావుంది. వాతావరణం చాలా బావుంటది. లొకేషన్స్ ఇంకా చాలా బావుంటాయని జెప్పేసి మా వారు చెప్పారు హస్బెండ్. "బుజ్జి ఒకసారి వీడియో తీయరా" అని చెప్పేసంటే తీశాను. ఇది మధ్యలో అండి చెరువు. చాలా బావుంది. నాకు నచ్చింది. కానీ వాటర్ అంటే నాకు చాలా భయమండి. చెరువులంటే అదెందుకో నాకు నచ్చుద్ది. బట్ అందులో అడుగు పెట్టాలన్నా నాకు చాలా భయం. ఎందుకో తెలీదు. ప్రాణగండం ఏమైనా నీటిలో గ్రండం ఉందేమో అని జెప్పేసి అనుకుంటాను అప్పుడప్పుడు. మా పాప అయితే ఇంక వాటర్‌లో ఆడుకోవడం అంటే తనకి చాలా ఇష్టం. అక్కడ రాళ్ళేస్తుంది. బట్ అది ములిగాయా లేవా మమ్మీ అని అడుగుతా ఉంది. సో, వాళ్ళు హ్యాపీగుంటే మనం గూడా హ్యాపీగుంటాం కదా! పిల్లల హ్యాపీనెస్ కూడా మనకి ఇంకేం కావాలండి చెప్పండి. తను పెట్స్ పెట్టుకుంటే ఇంకా బావుంటది మమ్మీ అని చెప్పేసి పెట్స్ పెట్టుకొని వచ్చిందింకలాగా. మా అబ్బాయి ఇంకెక్కడో ఆడుతున్నాడు. బట్ వాడినైతే కవర్ చేయలేదు. పెద్ద చెరువండి భలే ఉంది. ఇక్కడేంటి వాతావరణం. సో, వచ్చే రూట్‌లో ఇక్కడ ఏమంటారో తెలీదు ఆ రోడ్డుని.
సో బాగుందని చెప్పేసి అక్కడ కూర్చోండి బుజ్జి అన్నారు మా హస్బెండ్. సో ఇంకా కూర్చున్నాను, వీడియో తీశారు. చాలా బాగుందండి విలేజ్. లాస్ట్లో మా అబ్బాయి పిక్ నేను. సో ఇంకా బాగుంది.